Good morning. Entering into our next class, that is shaper. This is the line diagram of the shaper. As I told you earlier, we are having a different. We have completed what is the work principle of the shaper, how many shapers are there, what exactly the shape machine does, and also how many strokes are there, where the tool is located, how the work is done. So we are entering directly into the work. So this is the shaper machine. See, this is the shaper machine. How the shapers are. So base base is made up of cast iron, strongest thing. On the base, this is the frame. ఇందులోనే మనకు క్రాస్ రైల్స్ అవంతా కూడా ఉంటుంది. And on that the ram is placed. సో డైరెక్ట్లీ ర్యామ్కి మనకు ఈ క్లాంపర్ బాక్స్ టూల్, ఈ టూల్ సైడ్ ఇదంతా కూడా అటాచ్ చేసి ఉంటుంది. ఆన్ ద డౌన్ వీఆర్ హ్యావింగ్ ద ఈ బేస్కి అటాచ్ చేసుకొని మనకి ఇక్కడ ఒక సాడిల్ ఇచ్చారు అండ్ ఆల్సో క్రాస్ రైల్స్ ఇచ్చారు. ఇవంతా కూడా ఇందులోనే ఉంటుంది. విచ్ ద టేబుల్ క్యాన్ బి మూవ్డ్ అప్ అండ్ డౌన్. ఓకే, హియర్ ద టేబుల్ క్యాన్ బి మూవ్డ్ అప్ అండ్ డౌన్కి టేబుల్ అనేది మూవ్ చేసి ఉంటుంది. ఇక్కడ క్రాస్ రైల్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద సాడిల్ అండ్ దిస్ ఇస్ ద టేబుల్. సో ఈ టేబుల్ పైన వర్క్ పీస్ అనేది ప్లేస్ చేస్తాం. సో అకార్డింగ్ టు ద ఈ వర్క్ పీస్ యొక్క హైట్ని బట్టి ఈ వర్క్ పీస్ యొక్క హైట్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ క్రాస్ లైట్స్ ఉన్నాయి కదా, విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్రాస్ లైట్స్ ద టేబుల్ క్యాన్ బి మూవ్డ్ అప్ అండ్ ఆల్సో down. Okay, the table can be moved up and down. The feed is taken over to the tool. టూల్ పోస్ట్లో మనకి టూల్ ఉంటుంది. ఈ టూల్ దగ్గరికి వర్క్ పీస్ అనేది తీసుకెళ్ళి ద వర్క్ ఈజ్ done directly. So this is the clamper box which you can see here. So this is the base. After you frame పైన మనకు ర్యామ్ అనేది పెట్టారు. Then directly the clamper box is attached or tool post is attached to the ram, and the base we are having the table. ఈ టేబుల్ మీద మనకు వర్క్ పీస్ అనేది ప్లేస్ చేశారు. వర్క్ పీస్ is placed directly. దిస్ ఈస్ ద థింగ్ విచ్ యూ కెన్ సీ. ఇది మొత్తం కూడా క్యాస్ట్ ఐరన్ తో ప్రిపేర్ చేస్తారు. సో దట్ ద బాడీ ఈజ్ స్ట్రాంగ్. The body of the work will be strong. Okay. See here the clear visualization: base, column, table, tool head, tool, workpiece, tool. Okay, this is the easiest form of line diagram. You can also draw this. Okay, the easiest form of line diagram. I have told you the forward stroke and also return stroke, right? See here. In the ram itself, we are having the clamp. So this is the clamp which the tool tilts. Okay. In this we can fix the forward stroke and also return stroke. ఇందులో మనకు ఫార్వర్డ్ స్ట్రోక్, రిటర్న్ స్ట్రోక్ అనేది ఇందులోనే మనకు ఫిక్స్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ సీ హియర్ కాలమ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ థింగ్ విచ్ ద మోటర్ ఈజ్ ప్లేస్డ్ హియర్. ఈ కాలంలోనే మనకు మోటార్ అనేది ప్లేస్ చేసి ఉంటుంది. అండ్ క్రాస్ లైడ్ అదర్ మెకానిజం ఈజ్ ప్లేస్డ్ ఇన్ దిస్. అండ్ దీనిపైన డైరెక్ట్గా మనకు టూల్ హెడ్ అనేది ఆర్ ద ర్యామ్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. ర్యామ్ ఈజ్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ ద టూల్ హెడ్ అండ్ ఆల్సో టూల్. ఈ ర్యామ్లో మనకి ఏముంటుందంటే ద డిఫరెంట్ మెకానిజం will be there. This mechanism is used to how the mechanism is used to make the forward and also return stroke. The mechanism ఏం ఇందులో ఉంటుంది అంటే ఫార్వర్డ్ స్ట్రోక్ కి రిటర్న్ స్ట్రోక్ కి ఈజీగా అయ్యేటప్పుడు మెకానిజం అనేది. And in this we are having the tool head. The ram is directly attached with the tool head. ఇక్కడ tool head ఉంటుంది. ఈ tool head లోనే మనకు tool post ఉంటుంది and also tool is attached. So that the tool gives the forward stroke and also return stroke.
యాజ్ ఐ టోల్డ్ యూ ఫార్వర్డ్ స్ట్రోక్ లో మనకు వర్క్ అనేది జరుగుతుంది, రిటర్న్ స్ట్రోక్ లో the work will be ideal, the work doesn't take place. Okay, see here the column is directly the column base పైన టేబుల్ ఉంటుంది, ఈ టేబుల్ కి కూడా మన కాలం అనేది సపోర్ట్ ఇస్తుంది. సో టేబుల్ పైన మనకి వర్క్ పీస్ అనేది ఉంటుంది, ఇక్కడ టేబుల్ అనేది దీనిపైన ఉంటుంది. సో ఈ వర్క్ పీస్ మీద ఈ టేబుల్ మీద వర్క్ పీస్ అనేది ప్లేస్ అయ్యి ఉంటుంది. సో దట్ you can take the వర్క్ పీస్ గోస్ ద ఫార్వర్డ్ అండ్ ఆల్సో రిటర్న్ స్ట్రోక్. సో ఇందులో మనకు బేస్, కాలమ్, టేబుల్, వర్క్ piece and also tool head, tool post. So you need to write about everybody is needed to draw this diagram. The shaper diagram is very important. So the line diagram of the shaper, you need to draw this line diagram of the shaper and also okay. As I told you, base is made up of cast iron. It provides supports for the other parts of the machine. Okay, base. So this base is made up of what? Cast iron. This base is made up of cast iron and it is used to support all the other parts of the machine. Column, box type column and also mounted vertically top of the base. This is the column which is based directly on the base. Okay, this is mounted directly on the base. So ఇందులో మనకి ఏముంటుందంటే మోటార్ అనేది, okay, the motor is placed in the column and it is directly this motor, this mechanism is from here you can supply to the table and also RAM. Okay, table కి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఫర్ ద క్రాస్ వైడ్స్ ఉంటుంది, సో దట్ ద టేబుల్ క్యాన్ బి మూవ్డ్ అప్ అండ్ ఆల్సో డౌన్ అకార్డింగ్ యూ కెన్ అడ్జస్ట్ ద వర్క్ అకార్డింగ్ టు ద టూల్. ఓకే, టూల్ దగ్గరికి వర్క్ అనేది ఈజీగా తీసుకెళ్ళడానికి దిస్ కాలమ్ గివ్స్ ద మచ్ సపోర్ట్. ఓకే, and it is having the two guideways on the vertical guideways. Okay, ఈ vertical guideway లో we are having the two types. One is the front over which crosslegs moves up and also down. I have told you this moves the up and also down position. The second horizontal guideway stop over the ramp reciprocates. Okay, the second one is which is reciprocate, so that you can go up and also down movement and also down movement, and the reciprocating machine is housed inside the column. This reciprocating machine is housed inside the column. So this is the overall look of the what is the column. Base, you have studied about the base. Base is made up of cast iron which supports all the parts of the machine, and also you are studied about the column which you are having the two types of guideways in this, and also motor in the column. You need to explain the each and every part of the machine. So this is the thing you need to learn here. We are having the different kinds of mechanisms. In this. So you need to learn each and every type of mechanism here. So different mechanisms మనకు ఉన్నాయి. I am going to explain you in the next session. So here's the cross threads. What is the cross threads? Cross threads is nothing but it is mounted on the vertical guideways with a locate ayi ఉంటుంది. The table can be lowered or the raised by adjusting the cross threads. Okay, cross threads ni use cheskoni I have already told you the table can be adjusted up and also down, or the front and also back, so that the table can be moved directly to the tool. Here the tool reciprocates, the table will be constant while the work is going on. Okay, work అనేది జరిగేటప్పుడు టేబుల్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, వర్క్ అనేది జరగదు. ఓకే, టేబుల్
Mounted on the next, what is meant by table? Table is nothing but mounted on the saddle which is located above the cross rails. Okay, table is mounted on the saddle which is located above the cross rails, so that accordingly the machine can be have the T slots. Ram is nothing but supports the tool head on its front and its reciprocates actually measure the guide waves and also top of the column. I have already told you the ram is having the other mechanism which is helps the tool to move forward and also take a return stroke. Okay, the ram is having the different mechanism. In the ram we are having the different mechanism. In this mechanism which it helps to move the forward and also backward stroke. Okay, ఇందులో మనకి ఏముంటుందంటే మనము ఫార్వర్డ్ అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ స్ట్రోక్ తీసుకోవడానికి ఈజీగా యూ కెన్ ఈజీలీ టేక్ ద ఫార్వర్డ్ అండ్ ఆల్సో backward stroke, forward and also backward stroke guide ways లో మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టూల్ హెడ్లో మనకి ఏముంటుంది, fitted on the face of the ram holds the tool rigidly and provides the vertical and also angular feeds for the tool. Okay, tool head లో మనకు tools అనేవి అవైలబుల్ లో ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి ఫర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ పీసెస్ ని బట్టి మనకు టూల్స్ అనేవి ఉంటాయి. ఇట్ క్యాన్ బి టూల్ హెడ్ క్యాన్ బి పొజిషన్ ఎనీ యాంగిల్, ఏ యాంగిల్లో అయినా టూల్స్ అనేది పొజిషన్ చేసుకోవడానికి ఈ టూల్ హెడ్ అనేది మనకు ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇట్ క్యాన్ బి టిల్టెడ్, ఇట్ క్యాన్ బి మూవ్డ్ అప్వర్డ్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ సో దట్ ద ఇట్ గివ్స్ ద ఫార్వర్డ్ అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఈజీలీ. Okay, so we have completed this. So I have explained you about I think I have explained you about every part of the diagram. See, base, it is made up of cast iron which is rigid and also it gives the support to all the machine parts. Next it is the column which is directly supported on the base, which is having the motor is directly connected to the table and also cross rights mechanism kuda untundi. The table can be moved up and also down. నెక్స్ట్ కాలం పైన మనకు ర్యామ్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. ఇందులో డిఫరెంట్ మెకానిజం ఉంటుంది. దానివల్ల టూల్స్కి ఫ్రంట్ అండ్ ఆల్సో ఫార్వర్డ్ స్ట్రోక్ అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ స్ట్రోక్ క్యాన్ బి టేక్ ఈజీలీ. మనకి ఇందులో ఫార్వర్డ్ స్ట్రోక్లో వర్క్ అనేది జరుగుతుంది, బ్యాక్వర్డ్ స్ట్రోక్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది, టిల్ టైప్ బ్యాక్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద టేబుల్ విచ్ ఈస్ అటాచ్డ్ బేస్డ్ ఆన్ ద బేస్ మీదనే ఇది ఉంటుంది అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అటాచ్డ్ బిహైండ్ ద కాలమ్. ఇక్కడ క్రాస్ లైన్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ క్రాస్ లైన్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ హెల్ప్స్ టు మూవ్ ద టేబుల్ అప్ అండ్ ఆల్సో డౌన్ టు ద టూల్ దగ్గరికి మనకు పైకి కిందికి తీసుకెళ్తుంది. బికాస్ అడ్జస్టింగ్ అకార్డింగ్ టు ద వర్క్ పీస్ని బట్టి మనకు అడ్జస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫార్వర్డ్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, టూల్ హెడ్, ram, column and table and also base. This is the thing which you are having here. In this type you can make up, but this is the you need to draw the diagram and you need to explain each and every part of the machine and also you need to what is tool head, column, table. Nothing but బేస్, కాలము, టేబుల్, వైస్, వర్క్ పీస్, టూల్ హెడ్. Okay, for the assignment, for the purpose of assignment, I'm going to see the diagram with all parts and explanation each and every part. So you need to draw the diagram and also you need to explain each and every part of this, so that I'm going to explain you the operations. No, I'm going to explain you about the working principle.
So we are having the different kinds of working principle for the forward and also backward directions. In the next session, I am going to explain you that. So meanwhile, you need to take the assignment for this and draw the diagram, explain the parts. Okay. Thank you.